మీకు ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడా? ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక అతను బెల్లం వ్యాపారం చేసేవాడు, మరో అతను జొన్నల వ్యాపారం చేసేవాడు. బెల్లం వ్యాపారం చేసే ఆయన మోసగాడు. ఎవరైనా బెల్లం తీసుకోవడానికి వస్తే కొంచెం తక్కువ చేసి ఇచ్చేవాడు. ఈ జొన్నల వ్యాపారం చేసే ఆయన చాలా నమ్మకస్తుడు. అయితే ఈ జొన్నల వ్యాపారం చేసే ఆయన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 1 కేజీ బెల్లం తీసుకుంటాడు. అయితే ఈ బెల్లం వ్యాపారం చేసే ఆయన కొంచెం మోసగాడు కదా, తన ఫ్రెండ్ అని కూడా చూడకుండా కొంచెం తక్కువ చేసి ఇచ్చాడు. అదే రోజు సాయంత్రం ఈ బెల్లం వ్యాపారం చేసే ఆయనకు తన కోళ్ళకు కొంచెం జొన్నలు అవసరమని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జొన్నలు తీసుకుందామని వెళ్తాడు. అయితే ఈ జొన్నల వ్యాపారం చేసే ఆయన సరే లోపలికి వెళ్ళి తీసుకొస్తా అని వెళ్ళి ప్యాకెట్లో కట్టుకొని తీసుకొస్తాడు. అయితే ఇతను మోసగాడు కదా, బెల్లం వ్యాపారం చేసే ఆయన తన చేతిలో పట్టుకోగానే తనకు కొంచెం డౌట్ వచ్చింది, ఇది తక్కువ ఉందని. అయితే తన ఫ్రెండ్ని అడిగాడు, ఏదే నేను కరెక్ట్గానే తూకం చేసి ఇచ్చాను, నా దగ్గర కేజీ బాట్ లేకుంటే అది నువ్వు పొద్దున్న ఇచ్చిన బెల్లం ఉంది కదా దాంతో తూకం చేసి నీకు ఇచ్చాను, అది కరెక్టే కదా అంటే ఇంకా ఈ బెల్లం వ్యాపారి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అప్పుడు అతనికి అర్థమైంది, మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం మోసం చేస్తే మనకు కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకసారి మోసం చేశారు. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.